హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దాని మీద ఏం లేదండి, నేను ఇవాళ ఇంట్లో ఏ విధంగా పూజ చేసిందో చూడండి. కానీ ఇంట్లో పండగ రోజు మాత్రం అదొక కళ ఉంటుందండి. ఇంట్లో చాలా సంతోషం అనిపిస్తుంది మనసుకి. మన మనసుకు మంచిగా అనిపిస్తుంది, కానీ పని కూడా అంతే ఉంటుందండి. ఆ పనితోటి అమ్మో నాకైతే రాత్రి నుంచి నిద్ర పట్టదు, ఎప్పుడవుతుందా అని. ఎందుకంటే పనితో నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే పని స్లో కదా, అలాంటిది. అందుకనే నేను పొద్దున్నే తొందరగానే లేస్తానండి, ఒక అరగంట గంట ముందే లేస్తాను అనమాట. ఇదివరకు అయితే 5 గంటలు లేచేదానండి. ఇప్పుడు కాస్త అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నా పని తొందరనే ఫాస్ట్గానే అవుతుంది, అప్పుడంతా ఇది అయితే లేదు ఇప్పుడు. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? కానీ లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో అయితే బాగానే ఉంటాయి. ఫస్ట్లో నేను నా పాప మాట్లాడినప్పుడు కొంచెం బోరు కొట్టినట్టుంది. ఇక నేను నేర్చుకున్న కాంచలే ఇక నాకు కొంచెం ధైర్యం అని వచ్చిందనమాట. ఎందుకంటే ఏదైనా ధైర్యం అనేది చాలా గొప్పదండి. ధైర్యం లేకపోతే ఏది సాధించలేము మనం. ఒకప్పుడు నేను చాలా భయంతో ఉండేదాన్ని. ఎందుకో ప్రతి చిన్న విషయానికి నాకు చాలా భయం వేసేదన్నమాట. కానీ ఆ భగవంతుని దయ వల్ల నాకు నా పిల్లలు పుట్టినాక ధైర్యం అనేది వచ్చింది. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. కానీ దేవుడి ఫోటోలు కూడా ఇట్లా మన పూజలు చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతత అనిపిస్తుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. నేనైతే ఇప్పుడంటే నాకు డబల్ బెడ్రూమ్ వచ్చిందనేసి కొంచెం అంటే ఇదివరకు బాగా డెకరేషన్ చేసేదాన్ని, కొంచెం ఇప్పుడు నిర్లక్ష్యమే ఉంది. ఎందుకంటే నాకు ఇల్లు వస్తుందని ఇదితోటి అన్నీ ఎక్కడికక్కడ నేను ఫ్లవర్స్ అవన్నీ ప్లాస్టిక్ పువ్వులు అవన్నీ నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మూట కట్టేసి పక్కకు పెట్టేసింది అనమాట నేను. లేకపోతే నేను ఆ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి లైట్ సెట్టింగ్ పెట్టితేనైతే అసలు ఇల్లు మస్తు కాంతివంతంగా ఉండేదన్నమాట. నాకు అందరూ అనేది అసలు బాగుంటుంది, అసలు మీ ఇల్లు భలేగా ఉంటుంది అనేసి అనేవాళ్ళు నన్ను. అంత డెకరేషన్ చేసుకునేదాన్ని, కానీ చాలా ఓపికతో చేసుకునేదానండి. మళ్ళీ నాకు నేనే మేకులు కొట్టుకునేదాన్ని, నాకు నేనే వైర్లు పెట్టుకునేదాన్ని. ఇక మా ఆయన పొద్దున పోయిందంటే నైట్ వచ్చేది. అప్పట్లో మా ఆయన అంటే బేరం పోయేది కదా, నేను ఇంట్లోనే ఉండేది కాబట్టి ఇక అన్నీ నేనే. ఇక పిల్లలు కూడా స్కూల్ పంపించేదాన్ని కదా, ఉట్టిగా ఉండే ఎందుకు అనేసి ఇక అన్నీ మంచిగా అసలు ఖాళీగా నిద్ర కూడా పట్టకపోయేది. నాకు మంచిగా ఏదో ఒక పని చేస్తూనే ఉండేదాన్ని. కానీ మనిషికి ఏదో ఒక పని కంపల్సరీ చేస్తూనే ఉండాలండి, మనిషికి ఏ రోగం ఉండదు. నా ఒపీనియన్ అయితే అదేనండి. నేను ఎందుకంటే చాలా నాకు ఫస్ట్ నుంచి కూడా ఉట్టిగా మా ఆయన ఏదైనా ఊరికి పోయిందంటే రాత్రి కూడా నిద్రపోనండి. నేను ఏదో ఒక పని చేసుకున్నాను, నిద్ర పట్టేదాకా ఏదో ఒకటి దులుపడము ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా పిచ్చిదానిలాగా. మా పిల్లలు చిన్నగా ఉండి పడుకునే వాళ్ళు, 8 గంటల వరకు పడుకునే, నాకు నిద్ర పట్టకపోయేది. ఇదే మా ఆయన ఊరికి పోయినా నాకైతే ఇక అంత పిచ్చిలేసినట్టు అయ్యేది నాకు. ఎందుకంటే ఏదో ఒకటి సెల్ఫ్లు దులపడము, అన్నీ నీట్గా పెట్టుకోవడం అన్నీ చేసేదన్నమాట. నాకు నిద్ర పట్టకపోతే ఇదే పని చేసేదాన్ని. కానీ మనిషి మాత్రం ఖచ్చితంగా కష్టపడాలండి. కష్టపడకపోతే మాత్రం చిన్న వయసులోనే లావైపోతాం. ఎందుకంటే నేను ఇదివరకు చాలా బక్కగా ఉండేదాన్ని. మళ్ళీ మధ్యలో మా పిల్లలు పుట్టినాక కొంచెం లావైన అనమాట. తర్వాతకి మళ్ళీ మీకు ఒక విషయం తెలుసో తెలియదోనండి, నాకు పెద్ద ఆపరేషన్ అయినాక మాత్రానికి నేను 25 రోజులకి నా పని నేను చేసుకున్నానండి. ఎందుకంటే మా పెద్దవాడు పుట్టినప్పుడు మాత్రం మా అమ్మ వచ్చి చేసింది. ఇక మా పొట్టిది పుట్టినప్పుడు మాత్రం నా దగ్గర ఎవ్వరూ లేరు. మా అత్తమ్మ లేదు, మా అమ్మ కూడా 25 రోజులు నా దగ్గర ఉండి వెళ్ళిపోయిందనమాట పని మీద. ఇక పాపం వాళ్ళు మాత్రం ఎంతగానో ఉండదు, కష్టపడి పని చేసుకునే వాళ్ళు అని చెప్పేసి నేను కూడా ఏం మాట్లాడలేదు. మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది, ఇట్లా చేసుకోవాలి బిడ్డ, నువ్వేం భయపడొద్దు అని మా అమ్మ నాకు చాలా ధైర్యం చెప్తుంది. కానీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా అమ్మే నాకు ఫ్రెండ్ అనమాట. నాకు ఏ కష్టం వచ్చినా మా అమ్మతోనే చెప్పుకుంటా, కానీ ఎవ్వరికి చెప్పుకోనండి నేను. ఎందుకంటే ఆ ధైర్యం నాకు ధైర్యం చెప్తుంది అనమాట. ప్రతిదీ కూడా మా అమ్మ నాకు ధైర్యం చెప్తుందండి. నాకు ఇట్లా ఏంది బిడ్డ, నువ్వు అట్లా ధైర్యంగా ఉండాలా, పిచ్చిమొఖం దాన్ని అది ఇదని నాకు మస్తు ధైర్యం చెప్తుంది. నాకు ఎన్ని కష్టాలున్నా కొందరు చెప్పుకోరు తల్లికి, కానీ నేను చెప్పుకుంటా. ప్రతి ఒక్క విషయం, కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మా అమ్మకి చెప్పుకుంటానండి. నాకు మా అమ్మ
మా అమ్మకి నేను ఒకటి చెప్తా, అమ్మ నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రం, ఇప్పుడు మా అమ్మకి కూడా బీపేనండి. ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు భయమేస్తుంది నాకు. ఇదివరకు ప్రతి ఒక్క విషయం చెప్తే మా అమ్మ నాకు ధైర్యం చెప్పేది. మనకి ఇంకో విషయం చెప్పాలండి, మనకి ఏదున్నా సరే, డబ్బు లేకపోయినా ఏది లేకున్నా కూడా మనకు ధైర్యం చెప్పే మనుషులు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. నాకు నా పెద్దన్న, నేను ఒకరికొకరు డబ్బు ఇయ్యని అవసరం లేదండి, మనకు ధైర్యం చెప్పే వాళ్ళే చాలా గొప్ప వాళ్ళనమాట. నాకు ఎన్ని కష్టం వచ్చినా నేను మా అన్నలతో అయితే గంటలు గంటలు మాట్లాడతానండి. ఎందుకంటే వాళ్ళకి నేను ధైర్యం, నాకు వాళ్ళు ధైర్యం అనమాట. అట్లా మాట్లాడుకుంటాం మేము. నేను వాళ్ళకి డబ్బు ఇవ్వలేను, వాళ్ళు నాకు డబ్బు ఇవ్వలేరు. కాకపోతే ఏంటంటే ధైర్యము, వాళ్ళు నాకు ధైర్యం. ఏదైనా కష్టం ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్తే, వద్దు చెల్లా నువ్వు అట్లా చెయ్యకు అది ఇదని నాకు మా అన్న ధైర్యం చెప్తాడు, నేను మా అన్నకి ధైర్యం చెప్తాను. నేను కూడా మా అన్నకు రూపాయి ఇవ్వలేను, ఒకప్పుడు ఇచ్చినా కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి నాకు ఎవ్వరికి ఇచ్చే పరిస్థితి, ఒకరికి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఎవ్వరికి లేదండి. అట్లా అని చెప్పేసి నేనైతే, నాకు ధైర్యమే గొప్ప. అందుకనేసే ఒకప్పుడు అన్నీ మా అమ్మకి చెప్పేదాన్ని కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మా అమ్మకి బీపీ ఉంది, నాకు బీపీ ఉంది. అట్లని మా అమ్మకి ఏదైనా చెప్తే, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక మనము చెప్పలేమండి. ఎందుకంటే నేను చెప్తే ఏమో ఆ టెన్షన్ పెట్టుకొని ఏమన్నా అవుతుందేమని భయం అనమాట. ఒకప్పుడు చెప్పినంత ఇదిగా ఇప్పుడు మా అమ్మకి చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మా ఇంటికి వచ్చినప్పుడు నేను మా ఆయన ఎప్పుడైనా గొడవ పడ్డా మా అమ్మ భయపడిపోతుంది. ఇక అట్లని నేను ఏం చెప్పలేకపోతున్నా. ఇప్పుడు నా పిల్లలు నేను చెప్తా, నా పిల్లలు ఒక్కొక్కసారి మా వాడు నాకు, అమ్మ అట్లా ఇట్లా కొంచెం ధైర్యం ఎందుకంటే మనకి ధైర్యం మన పిల్లలు లేకపోతే ఎవరో ఒకరు ఉండాలండి. ఎవ్వరూ లేకపోతే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. అది నా ఒపీనియను. కానీ ఎంతున్నా ఏదున్నా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ధైర్యం చెప్పిన వాళ్ళే మనకు ఇదండి.